హాయ్ అండో! వెల్కమ్ టు రోషిని గణేష్ వ్లాగ్స్ అండి. ఏంటక్క ఈరోజు ఏం కర్రీతో వచ్చేసావు అనుకుంటున్నారా? ఈరోజైతే ఈరోజు వ్లాగ్‌లో చూపించే కర్రీ ఏంటంటే చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ప్రాసెస్‌లో అరటికాయ కర్రీ చూపిస్తున్నానండి. ఇదైతే తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా ఈజీ అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. మేమైతే మీకు తెలిసిందే కదా! నా లాస్ట్ వీడియోస్‌లో కూడా మీరు చూస్తే ఉంటారు. నేను ఈ వీడియో చేస్తున్నా సరే మేమైతే కట్టెల పొయ్యి మీదే చేసుకుంటాము. అది మీకు తెలిసిందే గదా! ఇందులోకి మనకు కావాల్సినయి యాజ్ యూజువల్ తెలుసు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియను, చిల్లీ ఏసుకోవాలి. ఆయిల్ ఏసుకొని చెప్పేసి వాటిని మనము వేపేసుకోవాలనమాట. అరటికాయ కర్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా టేస్టీగా రావాలంటే ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, మనం అరటికాయ కోసిన వెంటనే అసలది బయట వదలకుండా వాటర్‌లోనే ఉంచుకోవాలండి. మనం ఆయిల్‌లో ఏసుకున్నంత వరకు అది వాటర్‌లో ఉంటేనే అది కలర్ షేడ్ అయిపోకుండా ఉంటుంది. అది కలర్ షేడ్ అయిపోతే ప్రాబ్లమ్ ఏముంది అని అనుకోకూడదు. అలా అయితే టేస్ట్ అయితే డిఫరెంట్‌గా వచ్చేస్తది. ఇక్కడ చూసారు కదా! ఆనియన్ వేగిన తర్వాత నేనైతే అరటికాయ ఏసేసుకున్నాను. చూసారు కదా! అరటికాయ అన్నది చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే కర్రీ అండి. బేగా ఏగిపోతది. బేగా కూడా అయిపోతది. చూస్తున్నారు కదా! ఒక 2 మినిట్స్‌లో చాలా ఈజీగా ఏగిపోయే కర్రీ అనమాట. నేనైతే చక్కగా వేపేసుకుంటున్నాను అనమాట. అరటికాయ కర్రీ అనేది మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనకు బేసిక్‌గా ఏ కూరగాయలైనా సరే హెల్త్‌కి చాలా మంచిది కదా! చాలా సింపుల్‌గా, చాలా టేస్ట్‌గా ఉంటదండి మెయిను. చాలా ఈజీగా అయిపోతది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది అనమాట. సో, అరటికాయ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకేంటంటే కొంచెం ముదురు అరటికాయలైతేనే కర్రీ బావుంటదండి. అరటికాయలు తీసుకునేటప్పుడు లేతవి తీసుకున్నా కూడా తీపితనం వచ్చేస్తది. ఇటు సైడ్ అయితే నేను అన్నానికి ఎసరైతే పెట్టుకున్నాను. అరటికాయ బాగా ఏగిన తర్వాత టమోటా ఏసుకోవాలండి. యాజ్ యూజువల్‌గా అన్ని కర్రీస్ లాగా టమోటా ఎక్కువేసుకుంటే తీపిగా ఉంటది కూర. ఎందుకంటే అరటికాయలో కూడా చిన్న తీపన్నది యాడ్ అవుతది. అందులో మనం టమాటా ఎక్కువేసేస్తే 2 కలిపి ఇంకా తీపొస్తది. కాబట్టి మనం టమాటా కొంచెం తగ్గించుకోవాలి. చూసారు కదా! అది ఇది కూడా చాలా చక్కగా మగ్గించేసుకోవాలి అనమాట. ఆవిరికే మగ్గిపోతాయి 2 కూడాను. అలా మనం బాగా మగ్గించుకున్న తర్వాత మనకు కావాల్సిన మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం పొడైతే ఏసేసుకోండి. చూస్తున్నారు కదా! నాకైతే నేను యాజ్ యూజువల్‌గా మాకు సరిపడే ప్రతి కర్రీస్‌కి కూడా అక్కడ స్పూన్ అయితే చూసారు కదా! ఆ స్పూన్‌తో 2 స్పూన్స్ ఏసుకుంటానండి. నాన్ వెజ్ కర్రీస్ అయితే 2 స్పూన్లు అండ్ ఇంకొక హాఫ్ స్పూన్ ఏసుకుంటాను. నాకది ప్రతిసారి వండి వండి అలవాటయిపోయింది. చూసారు కదా! దగ్గరికి ఎలా అయితే అయిపోయిందో. నార్మల్‌గా మనం ఇంకా ఒకసారి మూత పెట్టించుకొని వేగించేసుకుంటే మనకి ఆహ్, ఫ్రైలా అయిపోతది. కాకపోతే ఇంట్లో అది సరిపోదు. నెక్స్ట్ ఏంటంటే ఉట్టిగా ఫ్రై నుంచుకొని తినలేం గదా! సో, అందుకని కొంచెం వాటర్ అయితే ఏసుకోవాలి. వాటర్ ఏసుకుంటే ఏంటి అంటే మనం వాటర్ ఎయకుండా కూడా కూరని కంప్లీట్ చేసేయొచ్చు. బాగా మగ్గించుకొని వేపేసుకోవచ్చు. కాకపోతే వాటర్ ఏసుకుంటే మనం వేసిన టమాటీ, ఈ ఆనియన్ ఇదంతా గ్రేవీ దిగుతది అనమాట. సో, మన గ్రేవీ కోసం వాటర్ ఏసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలనమాట. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.